సో కోర్ జాబ్‌కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా మనం ఇప్పటి వరకు సో ఇండియన్ హిస్టరీ అయిపోయింది కాబట్టి జాగ్రఫీ స్టార్ట్ చేశాను లాస్ట్ క్లాస్‌లో. సో జాగ్రఫీలో భాగంగా ఫస్ట్ చాప్టర్‌లో మనం ఇప్పటి వరకు భారతదేశం యొక్క భౌగోళిక స్థానం, దాని సరిహద్దులు, దాని పరిమాణం, తర్వాత వైశాల్యం ఎంతుంది, తీరరేఖ పొడవు ఎంతుంది, ఎన్ని రాష్ట్రాలున్నాయి, తర్వాత దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి కూడా నేర్చుకున్నాం కదా! సో ఆంధ్రప్రదేశ్ పరిమాణం, ఆంధ్రప్రదేశ్ స్థానం, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు, దాంతో పాటు భారతదేశానికి ఉన్న భూ సరిహద్దులు ఏ దేశంతో ఎక్కువ పంచుకుంది, ఏ దేశంతో తక్కువ పంచుకుంది, తర్వాత సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి, ఏ రాష్ట్రాలు ఏ దేశాలతోన సంబంధాలు కలిగి ఉన్నాయి, ఇవన్నీ లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం కదా! దాంతో పాటు తీరరేఖ పొడవులు, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ఎంత, తర్వాత అత్యధిక తీరరేఖ ఉన్న రాష్ట్రం ఏది, ఇలాంటివన్నీ నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్‌లోన. సో ఇప్పుడు ప్రెజెంట్ క్లాస్‌లో వచ్చేసి మనం భౌగోళిక స్వరూపాలండి. సెకండ్ చాప్టర్ వచ్చేసి భౌగోళిక స్వరూపాలు. అంటే మన భారతదేశంలో ఉండే వివిధ రకాలైన భౌగోళిక స్వరూపాలు. మనకి హిమాలయ ప్రాంతాలు ఉన్నాయి, దాంతో పాటు మైదానాలు ఉన్నాయి, దాంతో పాటు పీఠభూమి ప్రాంతాలు ఉన్నాయి, తీర మైదానాలు ఉన్నాయి, ఎడారి ప్రాంతం కూడా ఉంది ఇండియాలో, తర్వాత దీవులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, సో ఎక్కడున్నాయి, ఇలా వాటి వాతావరణం ఎలా ఉంటది, సో వాతావరణం గురించి నెక్స్ట్ క్లాస్‌లో శీతోష్ణ స్థితిలో భాగంగా ఇంకా డీప్‌గా తెలుసుకుందాం. సో ఇక్కడ మాత్రం భూస్వరూపాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేవి నేర్చుకుందాం. సో భూస్వరూపాల్లో మనకి 6 టైప్స్ ఉన్నాయి. ఇండియాకి సంబంధించి 6 రకాల భూస్వరూపాలు ఉన్నాయి. అందులో మొదటిది హిమాలయ పర్వత శ్రేణులు, తర్వాత ఉత్తర మైదానాలు, తర్వాత పీఠభూమి ప్రాంతం, తర్వాత తీర మైదానాలు, తర్వాత ఎడారి ప్రాంతం, తర్వాత దీవులు అన్నమాట. ఇప్పుడు హిమాలయ పర్వతాలు అంటే మీకు తెలుసు. ఉత్తర మైదానాలు అంటే మనకి నార్త్ సైడ్‌లోన గంగా, యమున నదులు ప్రవహిస్తుంటాయి కదా! సో ఆ నదులు గంగ, బ్రహ్మపుత్ర నదులు ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఏర్పడి ఇప్పుడు మనకి కృష్ణా, గోదావరి ఆ ప్రాంతంలో ఎలా ఉంటదో అక్కడ గోదావరి గంగా నది, బ్రహ్మపుత్ర నది, యమున నది, వీటి సారవంతమైన నేలల్ని మైదానాలు అంటారనమాట. సో ఉత్తర మైదానాలు, తర్వాత పీఠభూమి ప్రాంతం ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కూడా దక్కన్ పీఠభూమిలో భాగంగానే ఉంటది. సో మన సైడ్ ఉండే ప్రాంతాన్ని పీఠభూమి ప్రాంతం అంటారు. తర్వాత తీర మైదానాలు, సముద్రం చుట్టూ ఉండే ప్రాంతాలని తీర మైదానాలు అంటారు. దీంతో పాటు రాజస్థాన్‌లో ఎడారి ఉంది కదా! సో ఎడారి ప్రాంతం. దాంతో పాటు మనకి ఇక్కడ అండమాన్ నికోబార్‌లో దీవులు ఉన్నాయి, లక్షద్వీప్‌లో దీవులు ఉన్నాయి. సో దీవుల గురించి కూడా నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ హిమాలయ పర్వత శ్రేణులు. సో హిమాలయాల గురించి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్‌లో స్టార్ట్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. 2500 కిలోమీటర్లు పొడవు విస్తరించి ఉన్నాయన్నమాట. సో వెడల్పు ఎంత ఉన్నాయంటే 240 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్లు. ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంటదన్నమాట. సో ఎంత లెంగ్త్‌లోనే ఉన్నాయి అవి. ఇవి ఎలా ఏర్పడ్డాయంటే ఇంతకుముందు అవి టెథిస్ సముద్రం అనేది ఉండదన్నమాట అక్కడ. సో టెథిస్ సముద్రము ఈ యురేనేషియన్ ప్లేట్స్ అనేవి ఉంటాయి కింద, భూమి కింద. సో ఆ ప్లేట్స్ ఒకదానికొకటి కలిసిపోవడం, సంఘర్షణ వల్ల ఏర్పడిందన్నమాట. 2 టెక్టోనిక్స్ ప్లేట్స్ 2 గుద్దుకొని, అంటే కింద సముద్రంలో ఉండే వాటిని అవి ఒకదానికొకటి సంఘర్షణ వల్ల ఈ పర్వతాలు ఏర్పడ్డాయన్నమాట. సో 50 మిలియన్ లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయన్నమాట. సో హిమాలయ పర్వతాలు 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిని 3 రకాలుగా విభజించారనమాట. వాటిలోన గ్రేటర్ హిమాలయాలు ఒకటి, తర్వాత లెసర్ హిమాలయాలని ఒకటి, తర్వాత శివాలిక్ పర్వతాలని ఒకటి, ఇలా 3 రకాలుగా విభజించారనమాట. సో వీటిలోన మనకి గ్రేటర్ హిమాలయాల గురించి 6000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటాయన్నమాట. సో గ్రేటర్ హిమాలయాలు వచ్చేసి 6000 మీటర్ల కంటే ఎక్కువ ఉంటాయి. సో ఈ గ్రేటర్ హిమాలయాల్లోనే మనకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఉంది. సో ఎవరెస్ట్ ఎత్తు వచ్చేసి 8848 మీటర్లు. ఇది నేపాల్‌లో ఉంది. ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే కాంచన్‌జంగా. సో ఇది 8582 మీటర్లు ఉంది. ఇది సిక్కింలో ఉందన్నమాట. తర్వాత నంగా పర్వత్, కేత్ ఇలాంటివి వస్తాయి. సో మనకి ఎవరెస్ట్, కాంచన్‌జంగా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చాలా వరకు శిఖరాలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ హిమానీయన్ నదాలు అంటారు. హిమానీయన్ నదాలు అంటే హిమాలయాలో పుట్టిన నదులు అనమాట. సో గంగోత్రి, యమునోత్రి అంటారు. తర్వాత లెసర్ హిమాలయాస్. లెసర్ హిమాలయాస్ వచ్చేసి కొంచెం తక్కువ ఎత్తులో ఉంటాయి అనమాట. 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ శ్రేణులు ఉంటాయి. శ్రేణుల్లాగా విభజించి ఉంటారు అనమాట. సో ఇందులో ధౌల్దార్ శ్రేణి, పిరిపంజాల్ శ్రేణి, నాగ్ టిబ్బా శ్రేణి ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇక్కడ అడవులు, లోయలు ఉంటాయి. మనకి కాశ్మీర్ లోయ, కులు లోయ, కాంగ్రా లోయ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, మధ్య హిమాలయాల్లో ఉంటాయి. అంటే లెసర్ హిమాలయాస్‌లోనే ఉంటాయి. సో అడగచ్చు లోయలు ఎక్కడ ఉన్నాయి, సో పిరిపంజాల్ శ్రేణి ఏ హిమాలయాల్లో ఉంది, తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఏ హిమాలయాల్లో ఉంది, సో దేని ఎత్తు ఎక్కువ, ఇలా కూడా అడగచ్చు అనమాట. సో వీటి ఫార్మేషన్ కూడా అడగచ్చు. అంటే పెద్దవి నుంచి చిన్నవికి అరేంజ్ చేయండి, చిన్నవి నుంచి పెద్దవికి అరేంజ్ చేయండి అని కూడా అడగచ్చు. సో చిన్న చిన్న బిట్లే అడుగుతారండి. ఇది ఏం అంత పెద్ద బిట్లు ఏమి అడగరు. చిన్న చిన్న బిట్లే మనం మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శివాలిక్ శ్రేణులు, ఇవి చిన్న చిన్న కొండల్లాగా ఉంటాయి అనమాట. 900 మీటర్ల నుంచి 1500 మీటర్లు ఇలా ఉంటాయి. ఇక్కడ అలువేల నిక్షేపాలు ఉంటాయి. తర్వాత టెర్రాయ్, బాబర్ అనే కొన్ని ప్రాంతాల గురించి ఉంటాయి అనమాట. సో ఇవి
కొన్ని నేల ప్రాంతాలు అనమాట. సో వీటి గురించి ఇంకా కింద చెప్తా. నెక్స్ట్ తర్వాత వీటిలోన శివాలిక్ శ్రేణుల్లో కొన్ని కనుమలు ఉంటాయన్నమాట. ప్రధాన కనుమలు వచ్చేసి జోజులా, బార్చాలా ఇవన్నీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. నాతులా అనే కనుమ సిక్కింలో ఉంది. బొమ్మిడిలా అనే కనుమ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో 2 కొండల మధ్యన ప్రాంతాన్ని కనుమ అంటారు కదా. సో అలాంటి కనుమలు అనేవి ఇక్కడ శివాలిక్ శ్రేణుల్లో ఉంటాయన్నమాట. సో చాలా వరకు నదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమునా నదులన్నీ ఇక్కడ నుంచే మనకి ప్రవహిస్తుంటాయి. సో ఈ హిమాలయాల ప్రాముఖ్యత ఏంటంటే ఇవి మనకి ఋతుపవనాలను అడ్డుకొని మన దేశంలో అత్యధిక వర్షపాతం కలిగే విధంగా ఇవి చేస్తాయి అనమాట. సో దాంతోపాటు హిమాలయ నదాలు ఉన్నాయి కదా, అవి మనకి నీటిపారుదలకు కూడా ఉపయోగపడతాయి. దాంతోపాటు జల విద్యుత్ కూడా వస్తుంది. మనకి బాంగ్రానంగల్ ప్రాజెక్టు, తెహ్రీ డ్యాము ఇవన్నీ కూడా జల విద్యుత్కు సంబంధించినవి కదా. దాంతోపాటు పర్యాటక క్షేత్రాలుగా కూడా ఉంటాయి. మనకి కులు మనాలి, షిమ్లా, డార్జిలింగ్ ఇవన్నీ కూడా మనకి పర్యాటక ప్లేస్లే కదా. సో వీటి వల్ల కూడా మనకి ఆదాయం వస్తుంది. దీంతోపాటు మనకి ఉత్తరంగా రక్షణగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ కానీ, చైనా కానీ అవి దాటుకొని రావాలంటే చాలా కష్టం కదా. సో మనకి ఒక సెక్యూరిటీగా ఈ పర్వతాలు ఉన్నాయన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్తో పెద్ద సంబంధం లేదు, కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షాలు పడాలంటే ఈ హిమాలయ పర్వతాలే కారణం. సో ఋతుపవనాలను అడ్డుకోవడం వల్లే మనకి ఇక్కడ హిమాలయాల నుంచి ఋతుపవనాల్లో రిటర్న్ వచ్చి ఇక్కడ వర్షం కురుస్తుంది కదా. సో మనం జస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం ఉంది, సో మనం భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని కలిపి చదువుతున్నాం కాబట్టి ఇలా ప్రతి టాపిక్కి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒక తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ ఉత్తర మైదానాలు. సో ఉత్తర మైదానాలు అంటే ఇందాక చెప్పాం కదా. సో గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఉన్నాయి కదా. ఈ నదుల పక్కన ఉండే సారవంతమైన నేలని ఉత్తర మైదానాలు అంటారు అనమాట. ఇవి 7 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. సో 2400 కిలోమీటర్ల పొడవులో కూడా ఉన్నాయి. పంజాబ్ నుంచి అస్సాం వరకు విస్తరించి ఉన్నాయి అనమాట. సో వీటి వెడల్పు కూడా సేమ్. నెక్స్ట్ ఈ ఉత్తర మైదాన ప్రాంతాన్ని 4 రకాలుగా విభజించారనమాట. అందులో బాబర్ 1, టెరాయి 1, బంగార్ 1, కాదర్ 1. సో ఈ నేలల్ని వాటి రకాలని యూజ్ చేసుకొని వాటి ఎత్తుల్ని బట్టి కొంచెం డివైడ్ చేశారనమాట. సో బాబర్ వచ్చేసి మనకి శివాలిక్ పర్వతాలు అని చెప్పాం కదా. సో శివాలిక్ పర్వతాల పాదాల వద్ద ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం కంకరగా ఉంటాయి, కంకర రాళ్ళలాగా ఉంటుంది. కొంచెం ఇది రాతి నేల అనమాట. సో ఇది వచ్చేసి సముద్ర మట్టానికి 8 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. దాని తర్వాత టెరాయి ప్రాంతం కొంచెం చిత్తడి నేల అనమాట. బంకమట్టి నేలలు ఇవి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో ఇవి వచ్చేసి అడవులు ఎక్కువ పెరుగుతాయి ఇక్కడ. ఇది వచ్చేసి 15 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఉంటాయి. అంటే శివాలిక్ తర్వాత మనకి 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు ఈ బాబరు నేలలు ఉంటాయి. తర్వాత టెరాయి 15 నుంచి 30 వరకు టెరాయి ఉంటుంది. దాని కింద మనకి బంగారు ఉంటాయి. ఇది వచ్చేసి పాత అలవేలు నేల అనమాట, తక్కువ సారవంతమైనది. తర్వాత కాదర్ నేల ఉంటుంది. ఇది కొత్త అలవేలు నేల, ఇది అత్యంత సారవంతమైనది. ఇది నదీ తీరాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా బ్రహ్మపుత్ర, గంగా నది అని, ఆ తీరాల్లో ఉంటుంది అనమాట. సో ప్రధాన ప్రాంతాలు ఏమంటారంటే సింధు గంగా మైదానం వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. బ్రహ్మపుత్ర మైదానం వచ్చేసి అస్సాంలో ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్ మైదానం వచ్చేసి లూని నది ఉంటుంది. సో లూని నది ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. నెక్స్ట్ నదులు వచ్చేసి మనకు తెలుసు కదా, గంగా, యమున, గగ్గర్, బ్రహ్మపుత్ర, సింధు ఇవన్నీ నదులు అనమాట ముఖ్యమైనవి. సో ఎక్కువ భారతదేశంలో పంటలు ఎక్కువ పండే ప్రాంతం ఏదంటే ఉత్తర మైదానం. సో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. 828 మంది ఉన్నారంటే ఒక చదరపు కిలోమీటర్కి. ఇంకా పరిశ్రమలు కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. సో ఆగ్రాలో, లక్నోలో, కాన్పూర్లోన వస్త్ర పరిశ్రమలు, చక్కెర పరిశ్రమలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్తోన పెద్దగా భౌగోళిక సంబంధం ఏం లేదు, కానీ అక్కడ పండిన పంటలు కూడా మన సైడ్ వస్తాయి అనమాట. నెక్స్ట్ పీఠభూమి ప్రాంతం మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాంతం అనమాట. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. సో భారతదేశంలో అతిపెద్ద భౌతిక స్వరూపం ఏదంటే పీఠభూమి ప్రాంతమే. ఇది వచ్చేసి గోండ్వానా ల్యాండ్స్ విచ్ఛిన్నం వల్ల కానీ బసాల్ట్ లావా ఉంటుంది, మనకి అగ్నిపర్వతాల్లో వస్తుంది బసాల్ట్ లావా అని. సో బసాల్ట్ లావా ప్రవాహాలు ఆ లావా ప్రవాహం వల్ల ఏర్పడింది అని చెప్తారు ఇవి. సో వీటిని డెక్కన్ ట్రాప్స్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వీటిని విడదీశారనమాట. సో మనకి పీఠభూమిని మాల్వా పీఠభూమి అని, చోటనాగపూర్ పీఠభూమి అని, దక్కన్ పీఠభూమి అని 3 రకాలుగా డివైడ్ చేశారు. సో మాల్వా పీఠభూమి ఎక్కడ ఉందంటే మనకి హిస్టరీలో చదువుకున్నాం, మన ఏపీ హిస్టరీలోన మాల్వా అని మహారాష్ట్ర ప్రాంతాన్ని, మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని అనుకున్నాం కదా. సో మాల్వా వచ్చేసి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి అంటారు. ఇక్కడ నల్లరేగడి నేల ఉంటుంది. ఇక్కడ చంబల్ నది కూడా ఉంటుంది. సో చంబల్ నది ఏ పీఠభూమిలో ప్రవహిస్తుంది? మాల్వా పీఠభూమి. నెక్స్ట్ చోటనాగపూర్ భూమి. ఇది చోటనాగపూర్ పీఠభూమి వచ్చేసి మనకి
ఆల్మోస్ట్ ఇది ఖనిజాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. సో జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఖనిజ సంపద ఎక్కువ ఉంటుంది అనమాట. సో బొగ్గు, ఇనుము, మైకా ఇలాంటివన్నీ ఈ చోటా నాగపూర్ పీఠభూమిలోనే ఎక్కువ దొరుకుతాయి అనమాట. మనకి జార్ఖండ్ కానీ, ఒడిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఎక్కువగా మనకి ఖనిజాలకు సంబంధించిన అనమాట. మనకి రూర్కెలా, బిలాయి, బొకారో ఈ ఇనుము ఉక్కు కర్మాగారాలన్నీ ఈ రాష్ట్రాల్లోనే ఉంటాయి కదా. నెక్స్ట్ డెక్కన్ పీఠభూమి. ఇప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇవంతా ఈ ప్రాంతం అంతా డెక్కన్ పీఠభూమి కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా బసాల్ట్ రాళ్ళు, నల్లరేగడి నీళ్ళు ఇవి ఎక్కువ ఉంటాయి. సో గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తాపి నది ఈ నదులన్నీ ప్రవహించడం వల్ల ఇక్కడ పంటలు కూడా పుష్కలంగా పండుతాయి అనమాట. నెక్స్ట్ వీటి ప్రాముఖ్యత ఏంటి? ఈ పీఠభూముల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నల్లరేగడి నేలలోన పత్తి, చెరుకు, సోయాబీన్ ఇలాంటివి ఎక్కువ పండుతాయి. సో పరిశ్రమలు ఇందాక చెప్పాం కదా, బిలాయ్ కానీ, తర్వాత బొకారో కానీ ఇలాంటి పరిశ్రమలు ఎక్కువ స్థాపించారు. తర్వాత సిమెంట్ పరిశ్రమలు, ఖనిజానికి ఆధారపడిన పరిశ్రమలు కూడా ఈ పీఠభూమి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్తో పీఠభూమికి సంబంధం. సో ఆంధ్రప్రదేశ్ అనేది దక్కన్ పీఠభూమిలోనే ఒక భాగము. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంతా ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ నల్లరేగడి నేలలు ఎక్కువ కర్నూలు, అనంతపురంలో ఎక్కువ ఉంటాయి. ఎర్ర నేలలు వచ్చేసి చిత్తూరులో ఎక్కువ ఉంటాయి. సో పంటలు ఏవి పండుతాయి ఎక్కువ అంటే వేరుశనగ, పత్తి, జొన్న ఇవే పండుతున్నాయి. ఇంకా తూర్పు కనుమలు మనకి విశాఖపట్నం, విజయనగరం ఈ తూర్పు గోదావరి జిల్లాలు, ఈ పాపికొండలు, పాలకొండలు అంటారు కదా. సో అవన్నీ మనకి తూర్పు కనుమల కిందకి వస్తాయి అనమాట. వీటి ఎత్తు 900 మీటర్ల నుంచి 1200 మీటర్ల వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎత్తైన పర్వతం ఎక్కడ ఉందంటే అనంతగిరి కొండలు. సో అరకులోయ ఆల్మోస్ట్ 1200 మీటర్లు ఎత్తులో ఉంటుంది అనమాట. సో ఇది అతి శీతల ప్రదేశం అని చెప్తారు. నెక్స్ట్ అటవీ సంపద టేకు, శాండిల్వుడ్, బాంబు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో బ్యాంబే అంటే మనకి అదే వెదురు బొంగులు అంటారు కదా అవన్నమాట. శాండిల్వుడ్ అంటే ఎర్రచంద్రం మన దగ్గర దొరికే సరుకు ఎక్కడ దొరకదని చెప్తారు కదా. సో శాండిల్వుడ్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఈ కృష్ణ గోదావరి నదుల వల్ల ఈ దక్కన్ పీఠభూమి చాలా సారవంతమైంది. సో ఈ నదులు ప్రవహించడం వల్లే ఎక్కువ పంటలు పండుతున్నాయని చెప్తారు. నెక్స్ట్ గోదావరి నది ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలో నాసిక్లో పుట్టింది. కృష్ణ మహాబలేశ్వరం ఇది కూడా మహారాష్ట్రలోనే పుట్టింది. సో విజయవాడ వద్ద డెల్టా ఏర్పడుతుంది అనమాట. సో డెల్టా అంటే ఏం లేదంటే సారవంతమైన ఒక ప్రాంతం, పంటలు పండే ఒక ప్రాంతం, నది పక్కన ఉండే ఒక సారవంతమైన పంటలు పండే ప్రాంతాన్ని డెల్టా అంటారు అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమలు కర్నూలులో ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి, సున్నప్రాయ పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత అరకు పర్యాటకానికి సంబంధించి మనకి అరకులోయ ఉంది, బొర్రా గుహలు ఉన్నాయి. ఇక్కడ కర్నూలులో వచ్చేసి మనకి బెలూన్ గుహలు ఉన్నాయి. ఇలా ఉంటాయి. తూర్పు కనుమలోనే ఎక్కువ అరకులోయ, బొర్రా గుహలు పర్యాటక కేంద్రాలుగా ఉంటాయి. దాంతోపాటు ఆంధ్ర ఊటీ అని దీన్ని అంటారు. లంబసింగి అనే ప్రాంతాన్ని ఆంధ్ర ఊటీ అంటారు. దీని తర్వాత మనకి తీర మైదానాలు ఉంటాయండి. తీర మైదానాలు అంటే చెప్పాం కదా లాస్ట్ క్లాస్లోనే. సో సముద్ర తీరం వెంబడి ఉన్న సారవంతమైన నేలల్ని తీర మైదానాలు అంటారు. ఇవి వచ్చేసి 4500 కిలోమీటర్ల పొడవు, 100 నుంచి 150 కిలోమీటర్లు వెడపుతూ ఉంటాయి అనమాట. ఇందులోనే అలువినేల్ నిక్షేపాలు కూడా ఉంటాయి. సముద్రం తీరం కాబట్టి కొంచెం కోత కూడా కోసి ఉంటుంది. సో వీటిని ఎలా విభజించారంటే పశ్చిమ తీరం, తూర్పు తీరంగా విభజించారన్నమాట. మనకి సముద్రం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గుజరాత్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో గుజరాత్ నుంచి ఇలా ఒక రౌండ్ వేసుకొచ్చి పశ్చిమ బెంగాల్ వరకు ఉంటుంది. సో మనకి గుజరాత్ నుంచి కేరళ లాస్ట్ వరకు ఉంటుంది కదా. సో గుజరాత్ నుంచి కేరళ వరకు మనకి పశ్చిమ తీరంగా, తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి మళ్ళీ ఒడిస్సా వరకు వచ్చేసి మనకి తూర్పు తీరంగా విభజించారు అనమాట. సో ఇప్పుడు మనకి పశ్చిమ తీరంలోన గుజరాత్ నుంచి కేరళ వరకు ఉంది. సో ఇక్కడ కొంచెం ఇరుకుగా ఉంటుంది అనమాట. ఇందులో కొంకన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కో ప్రాంతాన్ని ఒక రకంగా పిలుస్తారు అనమాట. సో మహారాష్ట్ర ప్రాంతాన్ని కొంకన్ తీరం అంటారు, కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు. మహారాష్ట్ర అంటే ఇక్కడ గోవా, మహారాష్ట్ర ప్రాంతాన్ని కొంకన్ తీరం అంటారు. గుజరాత్ ప్రాంతాన్ని కచ్ తీరం అంటారు అనమాట. సో కచ్, కొంకను, మలబార్ తీరాలు అంటారు. ఇక్కడ నదులు ఏవే ఉంటాయంటే నర్మదా నది ఉంటుంది, తాపి నది ఉంటుంది అనమాట. తపతి నది అని కూడా అంటారు దాన్ని. సో తూర్పు తీరంలో వచ్చేసి ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఉంటుంది. యాక్చువల్లీ పశ్చిమ బెంగాల్ కూడా వస్తుంది. సో పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఉంటుంది. ఇది అక్కడ పశ్చిమ తీరం కంటే చాలా విశాలమైంది అనమాట. పశ్చిమ తీరము కొంచెం ఇరుకుగా ఉంటుంది, ఇక్కడ తూర్పు తీరం విశాలంగా ఉంటుంది అనమాట. సో తమిళనాడు ప్రాంతాన్ని కోరమండల్ ప్రాంతం అంటారు. ఇప్పుడు మనకి కోరమండలాన్ని చోళమండలం అంటారు అనమాట. సో చోళమండలంని కోరమండలం అంటారు. తర్వాత మనకి ఉత్తర సర్కార్లు అంటారు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని. ఇంకా ఇక్కడ కూడా గోదావరి, కృష్ణ, కావేరి నదులు ఉంటాయి. సో డెల్టాలు ఎలా ఏర్పడతాయి అంటే గోదావరి, కృష్ణ, ఈ గంగా నది మనకు ఉండదు. సో ఇక్కడ తప్పుపడింది. గోదావరి, కృష్ణా నదుల వల్ల మనకి డెల్టాలు ఏర్పడతాయి. దీంతో పాటు మనకి చిల్కా సరస్సు ఉంటుంది. చిల్కా, పులికాట్ ఇవి లాగూన్స్, అంటే ఉప్పునీటి సరస్సులని లాగూన్స్ అంటారండి. సో చిల్కా సరస్సు కానీ, పులికాట్ సరస్సు కానీ కొంచెం ఉప్పునీటి సరస్సులు అనమాట అవి. సో వీటిని లాగూన్స్ అంటారు. ఇంకా బ్యాక్ వాటర్స్ వచ్చేసి కేరళలో ఉంటాయి. చిన్న చిన్న వాటర్
ఉంటాయన్నమాట. అంటే సముద్రాలకి, నదులకి అనుసంధానంగా ఉంటాయన్నమాట బ్యాక్ వాటర్స్. అంటే సముద్రాలు కాదు, ఇవి నదులు కాదు, కొంచెం గ్యాపులతోనే ఏర్పడి ఉంటాయన్నమాట. వీటిని బ్యాక్ వాటర్స్ అంటారు. అంటే మనకి ఇప్పుడు కేరళ విజువల్స్ చూస్తే మనకి ఎక్కువ రవాణా వాళ్ళు బోర్ల ద్వారా చేస్తారు చూడండి. సో వాటర్ ఎక్కువగా ఉంటుంది, కానీ అవి అలా అని అవి నదులని చెప్పలేము, అలాగని సముద్రం అని చెప్పలేము అనమాట. కాకపోతే వాటర్గా ఎక్కువ ఉంటాయి, వీటిని బ్యాక్ వాటర్స్ అంటారు అనమాట. సో మనకి కేరళ బీచ్, గోవా బీచ్లు చాలా ఫేమస్ కదా. సో వీటిలోన మనకి మత్స్య సంపద కూడా చాలా వస్తుంది. దీంతో పాటు వరి, కొబ్బరి, జనపనార అనే పంటలు ఎక్కువ పండుతాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే మనకి తూర్పు తీరం గురించి లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. సో తీర ప్రాంతంలో ఉండే జిల్లాలు ఏవి, తర్వాత డెల్టా నదిలో ఉండే ఏ జిల్లాల్లో ఎక్కువ పడతాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది, కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సో జలపక్షులకి ప్రసిద్ధి ఇది. మత్స్య సంపద గురించి లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. సో సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఎడారి ప్రాంతం అండి. ఎడారి ప్రాంతం అంటే మనకి తెలుసు కదా, రాజస్థాన్లో ఉంది. సో తార్ ఎడారి, తర్వాత గుజరాత్లో కూడా కొంచెం కలుస్తుంది కచ్ ప్రాంతం, హర్యానా, పంజాబ్ కూడా జస్ట్ అలా టచ్ వెళ్ళిపోతాయి అనమాట. సో అతి తక్కువ వర్షపాతం ఇండియాలో పడేది ఇక్కడే పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇసుక తిన్నెలు ఉంటాయి, ఓఎస్ఎస్లు ఉంటాయి. ఓఎస్ఎస్లు ఎక్కడ ఉంటాయంటే బికనీర్, జైసల్మీర్ ఈ ప్రాంతంలో ఉంటాయి. సో ఇవన్నీ రాజస్థాన్లోనే ఉన్నాయి. ఇంకా నది వచ్చేసి లూని నది ఉంది, తర్వాత గగ్గర్ నది కూడా ఉంటుంది. కాకపోతే లూని నది అనేది ఇప్పుడు కాలానుగుణంగా ప్రవహిస్తుంది అనమాట. ఒకసారి వాటర్ ఉంటుంది, ఒకసారి వాటర్ ఉండదు. గగ్గర్ అనేది లోపల ఉంటుంది నది, అది బయటికి కనిపించదు. నెక్స్ట్ ఇక్కడ కాక్టస్, ఓబులు అనేవి పండుతాయంట, అంటే వృక్ష సంపద అవి అక్కడ పెరిగే చెట్లు అనుకోవచ్చు. వీటి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ సజ్జలు, జొన్నలు, గోధుమలు ఎక్కువ పండుతాయి. సౌర విద్యుత్కి ఫేమస్ అనమాట. సో రాజస్థాన్లోనే సౌర పార్క్ ఉంది ఒకటి. తర్వాత జైసల్మేర్, బికనీర్ ప్రాంతాలు కొంచెం ఎడారి ఉత్సవాలు అవి చేస్తారు, కొంచెం పర్యాటక ప్రాంతంగా కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఆంధ్రప్రదేశ్కి ఎడారితో సంబంధమే లేదు, కాకపోతే అనంతపూర్ని ఎడారి అనేవాళ్ళు అనమాట. సో రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ, జొన్న, ఎడారి పంటలుగానే పండుతాయి. నెక్స్ట్ దీవులు, మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయని చెప్పాం కదా. సో లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. వీటి విస్తీర్ణం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల విస్తీర్ణం వచ్చేసి 8249 చదరపు కిలోమీటర్లు, లక్షద్వీపులు వచ్చేసి 32 చదరపు కిలోమీటర్లు. సో విభజించారు. ఎలా విభజించారంటే అండమాన్ నికోబార్ దీవుల్ని 572 దీవులుగా ఉన్నాయి ఇవి. సో ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడాయి అంటే అగ్నిపర్వతాలు పేయడం వల్ల ఏర్పడ్డాయి. ఇందులో పగడపు దీపులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ దీని రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేర్ అనమాట. ఇంకా లక్షద్వీప్లో వచ్చేసి 36 దీవులు ఉన్నాయి. ఇందులో లాగున్లు, మత్స్య సంపద కూడా ఉంటుంది. రాజధాని కరవట్టి. ఇంకా ప్రధాన దీవులు అంటే అండమాన్. ఈ అండమాన్లో ఏ వచ్చేసి హాక్లావ్ దీవి, నీల్ దీవి ఉంటాయి. సో హాక్లావ్ దీవి ఎక్కడ ఉంది, నీల్ దీవి ఎక్కడ ఉంది అని కూడా అడగచ్చు. ఇంకా లక్షద్వీపులోనే అగట్టి, మినికాయ్ అనేవి ఫేమస్ అనమాట. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్తో సంబంధం అంతగా లేదు. సో ఇవన్నీ జస్ట్ చదువుకుంటే అర్థమైపోతాయి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భౌతిక విభజనలో సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది, కాకపోతే కొంచెం షార్ట్ చేసి రాసిచ్చింటే ఇక్కడ తీర మైదానం, తూర్పు కనంలో రాయలసీమ పీఠభూమి. సో ఇక్కడ కొండలు ఏవేవి ఉన్నాయి. సో తూర్పు కనంలోన వాటిని ఏమేమంటారు, అరకు. తూర్పు కనంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే అరకులోన, అనంతగిరిలోన, పాడేరు కొండలు, వీటన్నిటిని తూర్పు కనంలో అంటారు. నల్లమల్ల కొండలు మనకి ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. సో ఇక్కడే శ్రీశైలం ఉంది. వెలికొండలు ఎక్కడ ఉన్నాయి, కడప, నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంతే అండి. సో ఇదంతా చదువుకుంటే అర్థమైపోతుంది. సో చిన్న చిన్న పాయింట్లు కూడా మిస్ చేసుకోకండి. సో అవసరమైన చోటల్లో చెప్పేస్తాను. ఈ నోట్స్ మొత్తం మీకు మెంబర్స్కి టెలిగ్రామ్లో పెట్టేస్తాను, అక్కడ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి. థ్యాంక్ యూ, టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని, 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.